హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. బిగ్ బాస్ ఎపిసోడ్ 2 స్టార్టింగే పక్కా లోకల్ సాంగ్తో స్టార్ట్ అయింది. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు డ్యాన్స్లో. అండ్ నెక్స్ట్ సాంగ్ అయిపోగానే గొడవ స్టార్ట్. ఇంకెవరు? గీతూ రాయల్ విత్ ఇనాయ సుల్తానా. ఏంటండి, బాత్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఇస్తే బాత్రూమ్ మాత్రమే క్లీన్ చేస్తారా? అక్కడ ఉన్నాయన్నీ క్లీన్ చేయాలి కదా. హెయిర్ పడిందంట, క్లీన్ చేయదంట. మరి ఇదేంటో నాకు అర్థం కాల. బాత్రూమ్ క్లీనింగ్ అంటే అక్కడ ఏమున్నా అన్నీ క్లీన్ చేయాలి నాకు తెలిసినంత వరకు. తను మాత్రం జుట్టు పడింది, షాంపూ పడింది, అవేం నేను క్లీన్ చేయను అంటే కుదరదు. బాత్రూమ్ అంటే అన్నీ క్లీన్ చేయాలి అక్కడ ఏది ఉన్నా కూడా. సో నాకు ఇది అనిపించింది. హెయిర్ పడిందంట, దాని గురించి వచ్చి ఇనాయ సుల్తానాతో గొడవ స్టార్ట్ చేసింది. నీ హెయిర్ నువ్వే ఎత్తాలా, నీ హెయిర్ నువ్వే పీకాలా. కిచెన్లో కూడా అందరికీ ఇచ్చింది, చెప్పడానికి వచ్చింది గీతూ రాయల్. మీ హెయిర్ పడితే మీరే తీసేయండి, తలకాయ స్నానం చేసిన వాళ్ళంట ఏంటో. తర్వాత బాలాదిత్య ఇక్కడ చాలా మెచ్యూర్డ్గా అనిపించారు. నువ్వు చెప్పే విధానం తప్పు, కొంచెం అలా చెప్పకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పారు. ఓకే ఫైన్, దట్ ఈస్ గుడ్. నాకు అలానే అనిపించింది. ఈ గొడవ గురించి మీకు ఎలా అనిపించిందో మీ వ్యూస్ కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ అందరినీ హాల్లో కూర్చోమంటారు. అక్కడ ఫైమా టాస్క్ పేపర్ చదువుతుంది. టాస్క్ వచ్చేసి క్లాస్ మాస్ ట్రాష్. క్లాస్లో ఉండే వాళ్ళందరికీ విఐపి యాక్సెస్ వస్తుంది. అండ్ ట్రాష్లో ఉండే వాళ్ళందరికీ ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు కాలేరు. క్లాస్లో ఉండేవాళ్ళు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అండ్ మిగతా వాళ్ళందరూ మాస్ వాళ్ళకి పెద్ద నష్టాలు జరగవు, పెద్ద ప్రాఫిట్స్ ఉండవు. సో అలా అని చెప్పి ఒక్కొక్కరిని క్లాసు మాస్ ట్రాష్గా తీసుకోమంటారు. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ పింకీ స్టార్ట్ చేస్తుంది. పింకీ వచ్చి క్లాస్లో షని ఇస్తుంది అండ్ ట్రాష్ వచ్చి వసంతికి ఇస్తుంది, నో హార్డ్ ఫీలింగ్స్ అని చెప్పి. సేమ్ ఫైమా కూడా క్లాస్ వచ్చి ఆర్జే సూర్యకి ఇస్తుంది అండ్ ట్రాష్ వచ్చి రేవంత్కి ఇస్తుంది. నెక్స్ట్ అర్జున్ కళ్యాణ్ వస్తాడు. అర్జున్ కళ్యాణ్ వచ్చి క్లాస్ వచ్చి శ్రీ సత్యకి ఇస్తాడు అండ్ ట్రాష్ వచ్చి గీతుకి ఇస్తాడు. గీతుకి ఇచ్చే ముందు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి సో నేను ఇలా ట్రాష్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇస్తాడు. అండ్ నేహా చౌదరి వచ్చేటప్పటికి క్లాస్ ఆదిత్యకి ఇస్తుంది, బాలాదిత్యకి. అండ్ ట్రాష్ వచ్చేసరికి గీతుకి ఇస్తుంది. అండ్ ఆదిరెడ్డి వచ్చేసరికి క్లాస్ శ్రీహాన్కి ఇస్తాడు, ట్రాష్ వచ్చి రేవంత్కి ఇస్తాడు. రేవంత్కి ఎందుకు ఇచ్చానో కూడా తర్వాత చెప్తాను అని చెప్తాడు ఆదిరెడ్డి ఇక్కడ. అండ్ బాలాదిత్య వచ్చి క్లాస్ వచ్చేసరికి చంటికి ఇస్తారు, ట్రాష్ వచ్చేసరికి ఇనాయ సుల్తానాకి ఇస్తారు. నెక్స్ట్ శ్రీ సత్య వచ్చి క్లాస్ శ్రీహాన్కి ఇస్తుంది, ట్రాష్ ఇనాయ సుల్తానాకి ఇస్తుంది. గీతూ రాయల్ క్లాస్ బాలాదిత్యకి ఇస్తుంది అండ్ ట్రాష్ ఇనాయకి ఇస్తుంది. సేమ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ రీజన్ చెప్పి గీతు ఇనాయ సుల్తానాకి ట్రాష్ ఇస్తుంది. అభినయ వచ్చి క్లాస్ సూర్యకి ఇస్తుంది అండ్ ట్రాష్ వచ్చి గీతుకి ఇస్తుంది. రేవంత్ వచ్చేసి క్లాస్ ఆదిత్యకి ఇస్తాడు అండ్ ట్రాష్ వచ్చి ఆరోహకి ఇస్తాడు. మరీనా వచ్చి క్లాస్ ఆదిత్యకి ఇస్తుంది అండ్ ట్రాష్ గీతుకి ఇస్తుంది. ఆరోహి క్లాస్ సూర్య అండ్ ట్రాష్ గీతు. సూర్య వచ్చి క్లాస్ శ్రీహాన్ అండ్ ట్రాష్ ఇనాయ సుల్తానాకి ఇస్తాడు. శ్రీహాన్ క్లాస్ సూర్య అండ్ ట్రాష్ గీతుకి ఇస్తాడు. రాజశేఖర్ ఈయన చాలా సైలెంట్గా ఉన్నాడు, ఏంటో మరి చూడాలి ఎలా ఉండబోతాడు తర్వాత. ఇప్పటికైతే చాలా సైలెంట్గా ఉన్నాడు, కానీ ఇలానే ఉంటే బిగ్ బాస్లో కష్టం అవుతుంది. సో ఈయన వచ్చి క్లాస్ శ్రీహాన్కి ఇచ్చాడు, ట్రాష్ రేవంత్కి ఇచ్చాడు. రోహిత్ వచ్చి క్లాస్ మెరీనాకి ఇచ్చాడు. తను నా వైఫ్ అని కాకుండా అన్ని వాటిల్లో చాలా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి క్లాస్ మెరీనాకి ఇచ్చాడు. అండ్ ట్రాష్ వచ్చి ఆదిరెడ్డికి ఇచ్చాడు. చంటి వచ్చి క్లాస్ ఆదిత్యకి ఇచ్చాడు అండ్ ట్రాష్ గీతుకి ఇచ్చాడు. కీర్తి క్లాస్ సూర్యకి, ట్రాష్ ఆదిరెడ్డికి ఇచ్చింది.
వసంతి వచ్చే క్లాస్ మెరీనా, ట్రాష్ రాజశేఖర్కి ఇచ్చింది. శని క్లాస్ మెరీనా అండ్ ట్రాష్ ఆదిరెడ్డి. ఇనాయ క్లాస్ రేవంత్ అండ్ ట్రాష్ గీతు. సో ఇలా క్లాస్ అండ్ ట్రాష్ మాస్ అన్ని మిగతా వాళ్ళందరూ మాస్ అనమాట, క్లాస్ ట్రాష్ కాకుండా. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఎవరెవరు క్లాసో ఎవరెవరు ట్రాషో చెప్పమని. సో ఫైనల్గా క్లాస్కి వచ్చి శ్రీహాన్, ఆదిత్య అండ్ ఆర్జే సూర్య. ట్రాష్ వచ్చి గీతు, ఇనాయ అండ్ రేవంత్. మిగిలిన వాళ్ళందరూ మాస్. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తారనమాట. ఇది బాలాదిత్య చదువుతారు. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అంటే మాస్లో ఉన్న వాళ్ళు క్లాస్కి అప్డేట్ అవ్వడానికి అండ్ ట్రాష్లో ఉన్న వాళ్ళు మాస్లోకి అప్గ్రేడ్ అవ్వడానికి అలా కొన్ని టాస్క్లు పెడతారు. ఇందులో ఉంది ఫస్ట్ టాస్క్ కొబ్బరి బొండాల టాస్క్. మాస్లో నుంచి ఆదిరెడ్డి అండ్ ట్రాష్లో నుంచి ఇనాయ సుల్తానా వెళ్తారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీ ఏంటంటే బ్యాటన్స్తో కొట్టాలి. మధ్యలో డెమో సెషన్ జరుగుతుంది, ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. చంటి గారు వచ్చి చెప్తారు ఇలా ఇలా కొట్టాలి, ఇలా చేయాలి అని చెప్పి. సో ఆదిరెడ్డి అండ్ ఇనాయ సుల్తానా వస్తారు. అండ్ ఇనాయ సుల్తానా షీ ఫాట్ వెరీ వెల్. ఒక అబ్బాయితో అంత ఫాట్ చేసింది, అంత ఇచ్చి జస్ట్ 200 mlతో ఓడిపోయింది. సో ఆదిరెడ్డి వన్ ద టాస్క్. అండ్ ఆయన మాస్లో ఉన్నారు కదా, ఆయన క్లాస్లోకి వెళ్ళాలి. ఆయన క్లాస్లోకి వెళ్ళాలంటే క్లాస్లో వాళ్ళు ఒకళ్ళు మాస్లోకి రావాలి. సో క్లాస్లో ఉన్నది ముగ్గురు, ఆర్జే సూర్య, శ్రీహాన్ అండ్ బాలాదిత్య. సో వీళ్ళు ముగ్గురులో నుంచి ఒకళ్ళు మాస్లోకి వస్తే అప్పుడు ఆదిరెడ్డి క్లాస్లోకి వెళ్ళగలరు. వీళ్ళ ముగ్గురు ఏం చెప్తారంటే ఆదిరెడ్డికి, మీరే మమ్మల్ని మాస్లోకి తీసుకురండి, సో మీరు అప్పుడు క్లాస్లోకి రాగలరు అని చెప్తారు. ఆదిరెడ్డి గారు అలా కాదు, లేదు ఫస్ట్ మీలోనే ఒకళ్ళు మాస్లోకి రావాలి, అప్పుడే నేను క్లాస్లోకి రాగలను, నేను ఎవరిని డిమాండ్ చేయడానికి అని చెప్పేసి అంటారు. సో వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు, శ్రీహాన్, బాలాదిత్య అండ్ ఆర్జే సూర్య. డిస్కస్ చేసుకుని శ్రీహాన్ వచ్చేసి లేదు నేను వెళ్తాను మాస్కి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే క్లాస్కి ఓట్స్ పడ్డ వాటిల్లో బాలాదిత్యకి, ఆర్జే సూర్యకి ఆల్మోస్ట్ సేమ్ ఓట్స్ వచ్చాయి, శ్రీహాన్కి కొంచెం తక్కువ ఓట్స్ వచ్చాయి. అండ్ అదొకటే కాకుండా శ్రీహాన్కి ఫిజికల్ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. సో ఆ రీజన్ చెప్పి వస్తారు. సో ఫైనల్గా ఫిక్స్ అయిపోయి శ్రీహాన్ రీప్లేస్డ్ విత్ ఆదిరెడ్డి ఇన్ క్లాస్ అండ్ వైస్ వర్సా. మాస్లోకి శ్రీహాన్ వస్తారు. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిన ఆదిరెడ్డి గారికి విఐపి యాక్సెస్ వస్తుంది. ఆయనకి గుడీస్ పంపిస్తారు కదా, క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ యాక్చువల్లీ బిగ్ బాస్ గుడీస్ పంపిస్తారు. ఆ గుడీస్ ఓన్లీ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ట్రాష్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఎమోషనల్ కనెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పుకోమంటారు. వాళ్ళు దేనికి అంకితం ఇవ్వాలనుకుంటారో అదంతా చెప్పుకోమంటారు. చెప్పుకొని ఒక పేపర్ మీద ఎవరికైతే డెడికేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేపర్ మీద వాళ్ళ నేమ్ రాసి ఆ బాటిల్లో పెట్టి బాటిల్ని స్విమ్మింగ్ పూల్లోకి వదిలేయమంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఇనాయ సుల్తానా వస్తుంది. ఇనాయ సుల్తానా వచ్చి వాళ్ళ ఫాదర్ గురించి చాలా ఎమోషనల్గా చెప్తుంది. చాలా ఎమోషనల్ అనిపించింది నాకు కూడా. అండ్ నెక్స్ట్ తనది అయిపోయిన తర్వాత అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. కొంచెం టైం తీసుకున్న తర్వాత గీతు అండ్ ఇంకా మిగిలింది రేవంత్ కదా, సో వీళ్ళిద్దరు మధ్యలో ఎవరు వెళ్ళాలి అని అనుకుంటుంటారు. రేవంత్ ఏమో గీతు నువ్వు వెళ్ళమని అంటాడు, గీతు ఏమో లేదు నువ్వు వెళ్ళమని అంటుంది. గీతు ఏమో కొంచెం లేదు ఆ అమ్మాయి ఏడుస్తుంది కదా నేను తర్వాత చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి బిగ్ బాస్ నేను కెమెరా ముందు చెప్పమంటే చెప్తాను, వాళ్ళందరి ముందు చెప్పమంటే చెప్పలేను, నేను చాలా ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పి కొంచెం ఫీల్ అయిపోతుంది. ఫీల్ అవుతూ మధ్యలో వచ్చి రేవంత్ మీద చాలా ఇంప్రెషన్ ఉండేది, మంచి అర్జున్ రెడ్డిలో పాటలు పాడాడు అది ఇది అని చెప్పి, ఇప్పుడు మనిషి వేరే
టాలెంట్ వేరే, పర్సనాలిటీ వేరే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిద్ది. అక్కడ ఎందుకు పాస్ చేసిందో నాకు కూడా అర్థం కాల. అంతలా ఏం జరగలేదు అక్కడ. కానీ నాకు ఆ స్టేట్మెంట్ నచ్చలేదు ఎందుకో. అండ్ తర్వాత రేవంత్ వచ్చి చెప్తాడు ఇలా తన స్టోరీ గురించి. అండ్ తను కూడా పేపర్ మీద రాసి బాటిల్లో పెట్టి వదిలేస్తాడు స్విమ్మింగ్ పూల్లోకి. నెక్స్ట్ గీతు వచ్చిద్ది. ఈమె చాలా నిజంగానే ఎక్స్ట్రీమిస్ట్. తను చెప్పినట్టే నిజంగానే చాలా ఎక్స్ట్రీమిస్ట్. ఏది కూడా తీసుకోలేదు, కోపం తీసుకోలేదు, ప్రేమ తీసుకోలేదు. ఏది ఏడుపు ఏదైనా వెంటనే వచ్చేస్తుంది. సో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ కీర్తి నిజంగా ఆమె చాలా 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 ఇన్స్పిరేషన్. షీ వాజ్ సో స్ట్రాంగ్. ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయినా కూడా అంత స్ట్రాంగ్గా ఓవర్కమ్ అయింది అంటే రియల్లీ చాలా 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 స్ట్రాంగ్. యా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రాష్లో అది అయిపోయిన తర్వాత ట్రాష్లో ఉన్న ముగ్గురికి బయట మాత్రమే వండుకోవాలి, లోపల వండుకోకూడదు. అండ్ ట్రాష్లో ఉన్న వాళ్ళు బెడ్రూమ్లో పడుకోకూడదు. సో వాళ్ళ కోసం బిగ్ బాస్ పరుపులు పంపిస్తాడు, బయట పడుకోవాలి లాన్లో అని. సో అవి తీసుకొని బయటకు వచ్చి పడుకుంటారు. దెన్ లైట్స్ ఆఫ్ అయిపోయి ఎపిసోడ్ అయిపోయింది. సో మీకు ఎవరి స్టోరీ ఎమోషనల్ అనిపించిందో కమెంట్ చేయండి. మీ వ్యూస్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. క్లాస్ మాస్ ట్రాష్ ఎవరు అని చెప్పి బిగ్ బాస్కి అనౌన్స్ చేసిన తర్వాత దెన్ బిగ్ బాస్ వాళ్ళకి కాస్ట్యూమ్స్ పంపిస్తారు. ట్రాష్ వాళ్ళకి, క్లాస్ వాళ్ళకి గుడీస్ పంపిస్తారు. సో క్లాస్ వాళ్ళకి విఐపి యాక్సెస్ వచ్చింది. వాళ్ళ కార్డ్ చూపించి విఐపి జోన్లో కూర్చుంటారు. అండ్ కింద కొంతమంది రాగించేస్తూ ఉంటారు. అది కొంచెం కామెడీగా అనిపించింది, బాగుంది. అండ్ నెక్స్ట్ ట్రాష్ వాళ్ళకి కాస్ట్యూమ్స్ వచ్చాయి. ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాసంతికి స్టేజ్ మీద కొన్ని ఇచ్చారు కదండి కార్డ్స్, హగ్, పంచ్ అండ్ కిస్. సో అవి పెట్టాలి. అవి వచ్చేసి హగ్ వచ్చి గీతుకి ఇచ్చింది. అండ్ కిస్ వచ్చి మెరీనాకి ఇచ్చింది. అండ్ పంచ్ వచ్చి షానీకి ఇచ్చింది. గీతు వచ్చేసి హగ్ ఇచ్చేసరికి ఈరోజు జరిగిన మొదటి పాజిటివ్ ఏంటంటే ఇదొక్కటే అని చెప్పి హగ్ చేసుకుంటుంది వాసంతిని. యా.